ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము కడుపుకు ఆహారము. లోకములోనికి మొట్టమొదటి పాపమును తీసుకుని వచ్చిన సర్పము అడిగిన మొదటి ప్రశ్న ఆహారమును గురించియే. లోక సంబంధమైన వస్తువులను గురించి మనకున్న శ్రద్ధ, జాగ్రత్త అనేక సందర్భములలో మన ఆధ్యాత్మిక క్షేమమును ఆటంకపరచుచున్నది. దేవుడు వారికి సమృద్ధి అయిన ఆహారమును అనుగ్రహించి ఉన్నాడు గనుక ఆహారమును గురించిన విషయమును సాతాను మాటలాడనారంభించుటకు ఆ స్త్రీ అనుమతింపవలసిన కారణమేమీయూ లేదు. దేవుడు తమ కొరకు అదివరకే ఉద్దేశించి సిద్ధపరిచి పెట్టిన వస్తువులను గురించి అనేకులు కలత చెంది తొందరపడుచున్నారు. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను చింతింపకుడి. ఇవన్నీ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియును. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25 నుంచి 32వ వచనము వరకు. ధనవంతుడు మరియు లాజరు కథలో ధనవంతుడు ప్రతిదినము బహుగా సుఖపడుచు చివరికి నరకమునకు వెళ్ళెను. అచ్చట త్రాగుటకు కనీసము ఒక బొట్టు నీళ్లు కూడా దొరకక నాలుక ఎండిపోయి అతడు పస్తుతో అలమటించెను. 40 దినములు ఉపవాసము తరువాత యేసు ప్రభువుకు వచ్చిన మొదటి శోధన ఆహారమును గూర్చియే. అపవాది యేసుతో, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనము. అందుకాయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదని చెప్పెను. 4వ వాక్యము. దేవుని వాక్యము చేత శోధనను చేయించెను. ప్రియమైన దేవుని బిడ్డ, ఎటువంటి ఆహారమైనను సరే దానిని ఆశించకుము. నీ కడుపే నీ దేవుడుగా మారనివ్వకుము. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.